హలో 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 వెల్కమ్ టు డింగ్ డాంగ్ 2.0. నాన్న మీ జోగిని వచ్చాను. రాను రాజకీయం అంటే మరీ కామెడీ అయిపోయిందండి బాబు. కొందరు లీడర్ మాట్లాడుతుంటే నవ్వాగడం లేదంటే మీరు నమ్మండి. జనం నవ్వుకుంటారని తెలిసినా కూడా వాళ్ళు మాత్రం డ్రామాలు ఆపడం లేదు. నువ్వా నేనా అన్నట్టు ఓ రెచ్చిపోతున్నారు. ఇలాంటి వ్యవహారాలు మీ కళ్ళ కట్టేలాగా యువరం కూడా చాలా పొలిటికల్ డ్రామాలు రెడీగా ఉన్నాయి మన కాడ. అవతలోళ్ళు ఏమన్నారు, దానికి ఇవతలోళ్ళు ఏం కౌంటర్ ఇచ్చారు, వాళ్ళ డెవిలాగులేంటి, వీళ్ళ పంచులేంటి, అబ్బో మామూలు కామెడీ కాదండి బాబు. మరి ఇంక లేట్ ఎందుకు, మొదలెట్టేద్దాం. పోలీసులను కొట్టినా ఈ పార్లే బ్రిటానియా బ్యాచ్ మాట్లాడవు. 6 సినిమాలు తీశారు. 6 సినిమాల్లో ఆయనకు వచ్చినటువంటి సమారమి ఇన్కమ్ 600 కోట్లు. ఇట్లా ఊగి మెట్టుతో కొడతా నారదిస్తా అని చెప్పిన ఈ సంస్కృతినంతా ఆనవాయితీ చేసింది పవన్ కళ్యాణ్. 80,000 పుస్తకాలు చదివిన మేధావి 3 ఏళ్లలో కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయి కుప్పగుంది. అబద్ధానికి అంగిలాగు దొరికితే ఎట్లుంటది అంటే రేవంత్ రెడ్డి లెక్క ఉంటుంది. టీఆర్ఎస్ నుండి నా రాశి అంటే మా దగ్గర మెంబర్షిప్ తీసుకో రాశి. వాడు దొంగ, ఈడు గజ దొంగ. హోంగార్డులతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. పక్క శాఖల్లో తలదూర్చే కానిస్టేబుల్ కొడుకు గారు కూడా వాళ్ళ సమస్యలను పట్టించుకోవడం లేదు అని సెటైర్లు వేస్తున్నారు పేరు నాని గారు. నమస్కారం సార్, ఏంటండి మ్యాటర్? ఆ గొర్రె పిల్లగా పుట్టినప్పుడు బెత్తిడే తోక ఉంటది. అది బాగా పెరిగి వయసుకు వచ్చిన తర్వాత కూడా తోక బెత్తిడే ఉంటది. ఈ గొర్రె తోక వేదాంతం ఎందుకు ఎత్తుకున్నాడు సార్ ఇప్పుడు? ఆ గొర్రె తోక బెత్తిడి అన్న సామెతగా హోంగార్డుల యొక్క జీవితాలు కూడా అట్లాగే ఉన్నాయి. అయ్యో, ఎంత ఇస్తా సార్ వాళ్ళకి జీతం? రోజుకి 710 రూపాయలు దినసరి వేతనంతో హోంగార్డులు పనిచేస్తున్నారు. అంతేనా? దిస్ ఇస్ టూ మచ్ సార్, మరీ అన్యాయం. చంద్రబాబు నాయుడు గారు కానిస్టేబుల్ కొడుకు గారు మీరు పట్టించుకోరా? బాబు గారు అంటే బాగా బిజీ సార్. పవన్ కళ్యాణ్ గారు అయితే బాబు గారు కంటే బాగా బిజీ. కానిస్టేబుల్ కొడుకుని నేను అన్నారుగా, వీళ్ళని ఎప్పుడు చూస్తారు? ఈ లైవ్ ఎన్కాష్మెంట్ ఎప్పుడు ఇస్తారు? హోంగార్డుల గురించి ఎప్పుడు పట్టించుకుంటారు? ఇప్పుడు అది హోంశాఖ మంత్రి పట్టించుకోవాలి సార్. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏంటి సంబంధం ఇందులో? మీ శాఖ తప్పితే అన్ని పట్టించుకుంటారు కదా, మరి ఇది పట్టించుకోరా? ఆయనకు హోంశాఖ ఇప్పించండి, అప్పుడు పట్టించుకుంటారు. గమ్మత్ ఏంటంటే వీళ్ళ సమస్యల గురించి ఎవడు మాట్లాడు. మీరు మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు మాట్లాడిన పేరున్నా నేను మాత్రం నోటుకు వచ్చినట్టు తిడతాకి మాత్రం బయలుదేరి వస్తారు. ఎవరు సార్ మిమ్మల్ని తిట్టేది? మామూలుగా పోలీసులను కొట్టినా ఈ పార్లే బ్రిటానియా బ్యాచ్ మాట్లాడవు. బ్రిటానియా పార్లే బ్యాచ్ లా? వాళ్ళెవరు సార్? పోలీస్ స్టేషన్ మీద దొమ్మి చేసినా మాట్లాడవు. సిఐని తంతే కూడా కేసు ఉండదు. కేసు లేదంటే అడగరు. ఆర్డర్లీ వ్యవస్థ తీసేయమని జీవోలు ఉన్నాయి కదా, అమలు చేయమని చెప్పని ఈ బ్రిటానియా బ్యాచ్ అడగదు. అసలు ఈ పార్లే బ్రిటానియా బ్యాచ్ లేండి సార్, ఎక్కడున్నాయి సార్ ఆ బ్యాచ్లు? బందర్లో కూడా ఉన్నాయి బ్రిటానియా సంఘాలు. షేటో మీరేదో కోర్టు భాషలో మాట్లాడుతున్నారు, మాకేట అర్థం కావట్లేదు. సర్లేండి, అర్థం కావాల్సిన వాడికి అర్థం అయితే అదే 10,000 తీస్తా, లెక్కలన్నీ తీస్తా, మొత్తం లోపల నుంచి తవ్వుతా అని ఛాలెంజ్ చేస్తున్నారు జడ శ్రవణ్ కుమార్ గారు. ఆ లెక్కలేంటో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్, మళ్ళీ ఏదో వీడియో పట్టుకొచ్చినట్టున్నారు, కూర్చుంది మాకు కూడా చూపించండి. ఇంకా వీడియో ఆపేసి మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, ప్రతిరోజు ప్రతి సినిమాకి ఒక్క రోజుకి 2 కోట్లు తీసుకుంటానండి. రోజుకు 2 కోట్లు అంటే సినిమా మొత్తానికి ఎంత ఉంటుంది సార్? యావరేజ్గా ఒక సినిమాకి 50 రోజులు పనిచేస్తున్నారు. ఓహో, అయితే మొత్తం ఎంత అవుతుంది సార్? లెక్కేసి చెప్పండి. 100 కోట్లు ఒక సినిమాకి తీసుకుంటారు ఆయన రెమ్యునరేషన్. ఓరి నాయనో, ఒక్క సినిమాకి 100 కోట్లే! ఈ మధ్య ఏమేమి సినిమాలు చేశాడు సార్ పవన్ కళ్యాణ్? ఓజీ సినిమా వచ్చి 2025లో వచ్చిందండి. వచ్చింది. 2026లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వచ్చింది. కరెక్ట్. 2025లో హరిహర వీరమల్లు కూడా వచ్చింది. బ్రదర్ వచ్చి 2023లో వచ్చింది. ఓకే. భీమ్లా నాయక్ వచ్చి 2022లో వచ్చింది. కరెక్ట్. వకీల్ సాబ్ వచ్చి 2021లో వచ్చింది. పవన్ కళ్యాణ్ ఏ సంవత్సరంలో ఏ సినిమా రిలీజ్ అయిందో మొత్తం రీసెర్చ్ చేసినట్టున్నారుగా. అంటే ఈ 6 సంవత్సరాల్లో 6 సినిమాలు తీశారు. 6 సినిమాల్లో ఆయనకు వచ్చినటువంటి సమారమి ఇన్కమ్ 600 కోట్లు. 6 సంవత్సరాల్లో 600 కోట్లు అంటే ఇప్పటికైనా అర్థమైందండి పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటో మీకు? ఆయన పే చేసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చూద్దాం. ఇప్పుడయ్యండి ఎందుకు సార్? ఎందుకంటే జన సైనికుడు జడా శ్రవణ్ కుమార్ మీద కంప్లైంట్ చేశాడు కదా 25 కోట్లు. అయితే నేను కూడా ఇప్పుడు కంప్లైంట్ చేయబోతున్నా ఇన్కమ్ ట్యాక్స్ కి. ఆయన ఎవరో జన సైనికుడు మీ మీద కంప్లైంట్ చేస్తే మీరు పవన్ కళ్యాణ్ గారు ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలన్నీ తోడుతున్నారా? A4 పేపర్లు మీకు దొరికినప్పుడు నాకు కూడా A4 పేపర్లు దొరుకుతాయి కదా. అంటే మరి మీకు ఇన్ఫర్మేషన్ దొరికినప్పుడు నాకు కూడా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కదా. అయితే ఇప్పుడు ఏమంటారు సార్? మీరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ చూపించాలి కదా. ఎవ్వరైనా చూపించాల్సిందే కదా, పవన్ కళ్యాణ్ కూడా చూపించాలి.
ఏ ఆయన ఊరు చూపించట్లేదా? 24 వరకు 4 సినిమాలు తీశారు, 400 కోట్ల ఇన్కమ్. సో ఈ 400 కోట్ల ఇన్కమ్ లో ఆయన చూపించింది 114 కోట్ల ఇన్కమే. వాకే ఆయన చెప్పిన స్టేట్మెంట్ కి కడుతున్న దానికి 286 కోట్ల రూపాయలు ట్యాక్స్ ఎగవేసినటువంటి. అంటే ఏంటి సార్, మీకు ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టే వాళ్ళ కనిపిస్తున్నాడా? ఐ డోంట్ నో, ది ఇన్కమ్ ట్యాక్స్ హ్యాస్ టు వెరిఫై. గత ప్రభుత్వంలో 30,000 మంది మహిళలు అదృశ్యం అయ్యారని చెప్పారు కదా, అలాగే రోజుకి 2 కోట్లు తీసుకుంటానని ఊరికే అని ఉంటాడు. అది పట్టుకొని మీరు ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలన్నీ తవ్వుతారా ఏంటి, కంప్లైంట్ చేసేస్తారా ఏంటి? గతంలో పవన్ కళ్యాణ్ గారు ఓ ట్రెండ్ సెట్ చేశారు. ఇప్పుడు కొందరు దాన్ని ఫాలో అవుతుంటే ఆయనకి నచ్చడం లేదని అంటున్నారు రాచమల్లి గారు. అసలు ఆనాడే మేము ఆ ట్రెండ్ బెండి తీసుంటే ఈ పరిస్థితి వచ్చేది కానీ చెప్పి అన్నారు ఆయన. నమస్తే రాజమౌళి అన్న, ఏటన్నా విశేషాలు? నేను కూడా కేసు పెట్టాలనుకుంటున్నా. మీరు కూడా కేసు పెడతారా? ఎందుకన్నా? అధికార పార్టీలో మేము కొనసాగినప్పుడు ప్రతిపక్ష పార్టీ సభ్యునిగా ఉండి చెప్పుతో కొడతా అని చెప్పి నువ్వు మాట్లాడినప్పుడు ఆ 150 ఎమ్మెల్యేలలో నేను కూడా ఉండా కాబట్టి కేసు పెట్టాలా? ఏంటి పవన్ కళ్యాణ్ ఒక్కడే తిట్టడా ఏటన్నా? నువ్వు మాట్లాడితే నీ మీద కేసు లేదు, అయ్యన్న పాత్రుడు పోలీసులు తిడితే కేసు లేదు, అచ్చెన్నాయుడు తిడితే కేసు లేదు, అనిత తిడితే కేసు లేదు. మరి మీరు ఎందుకు పెట్టలేదన్నా కేసులు? మీరు ఇట్లా తయారు కావడానికి, మీరు ఇట్లా చెడిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి మంచితనమే తప్ప మరొకటి కాదు. మరీ అంత మంచిదనం కూడా పనికి రాదన్నా ఈ రోజుల్లో. ఇట్లా తిట్ల పురాణాన్ని ఇట్లా ఊగి మెట్టుతో కొడతా నారదిస్తా అని చెప్పిన ఈ సంస్కృతినంతా ఆనవాయితీ చేసింది పవన్ కళ్యాణ్. అంటే ట్రెండ్ సెటప్ చేసింది పవన్ కళ్యాణ్. మరి ఏటనుకుంటున్నారు? సినిమాల్లో అయినా రాజకీయాల్లో అయినా ఆయన ఒక ట్రెండ్ సెటప్ చేసిన ట్రెండ్ను ఫాలో అయింది రావణ్. ఫాలో అయినందుకు ఆయన జైల్లో పెట్టారుగా. మరి రావణ్కి శిక్ష పడాలనా లేకుంటే ట్రెండ్ సెటప్ చేసిన వానికి పడాలనా? మీరేమనుకుంటున్నారు? 100కు 100% పవన్ కళ్యాణ్ శిక్షకు అర్హుడే. ఓయమ్మో, మీరు అలా అంటే మీ మీద కూడా కేసులు పెడతారన్నాళ్ళు చూసుకోండి. నల్లాలో నీళ్ళు వచ్చినప్పుడే బిందులు బకెట్లతో నీళ్లు నింపి పెట్టుకోవాలి. అసలు నల్లానే రాకపోతే ఏటి పరిస్థితి అని బీఆర్ఎస్ నాయకులను క్వశ్చనింగ్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఈ బిందులు బకెట్లు గోలేంటో సార్ని అడిగి కనుక్కుందాం. ఏటి సార్ మ్యాటర్? 80,000 పుస్తకాలు చదివిన మేధావి 3 ఏళ్లలో కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయి కుప్పగూలి. మరి ఇప్పుడు ఎలా సార్? మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇంకొక వారం రోజులు నాకు ఈరాయి నా తడాక చూపిస్తా అంటుండు. అయింది ఏదో అయ్యింది, ఓ వారం రోజుల వాళ్ళకు ఇచ్చేయచ్చు కదా. పోనీ ఆయన వచ్చి అడిగిండా? ఆయన రాడు. మరి ఎవరు అడుగుతున్నారు? ఈ మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళందరినీ తోలుతున్నాడు. ఇక మీరు అడిగిరా పూర్ణసుతం ఏమంటాడు అని. ఓహో, మనం ఇంట్లో వాళ్ళనో వీళ్ళనో విలుచుకరా పండిత పిల్లలు పంపిస్తాం చూడిపోయి ఏమంటున్నారు వాళ్ళు? అసలు కేసీఆర్ చాలా దూరదృష్టితోని కాళేశ్వరం కట్టిండు, కరువు వచ్చినప్పుడు ప్రజలకు వనుకొస్తుందని. ఓహో, బాగుంది. తాడి చెట్టు లాగా పెరిగితే సరిపోదు, తలకాయలు ఏమన్నా గుజ్జు ఉండాలి. కరువు వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ ఉపయోగపడదా సార్? నల్లు వచ్చినప్పుడు మనం ఇంట్లో బిందెలలో, కుండలలో, చెంబులలో, లేకపోతే బకెట్లలో పట్టి పెట్టుకుంటాం. మా ఇంట్లో కూడా అలాగే పట్టి పెట్టుకుంటాం. మళ్ళీ 24 గంటలు నల్లు వచ్చే వరకు పొదుపుగా వాడుకుంటాం. అంతే కదా. అసలు నల్లనే రాలేదు, బిందెలలో నింపు ట్యాంక్కి ఎక్కి మా మామ అయితే అద్భుతంగా ఎక్కిస్తుండని అల్లుడు సర్టిఫికేట్ ఇస్తున్నాడు. అర్రే, ఇప్పుడు ఎలా సార్ మరి? అన్ని ఇవాళ మనం కంప్లీట్ అయితే వాడు పోయి ఫోటోలు దిగుతుండు. ఎక్కడెక్కడ దిగారు సార్ ఫోటోలు? శిల్పారామంలో ట్యాంక్ బండ్ మీద పోయి ఆ మధ్యలో సెల్ఫీ దిగి సెల్ఫీ డబ్బా కొట్టుకోడు. ఎవడా మీ తాత కట్టినాడు శిల్పారామం. ఏంటి సార్, సెల్ఫీలు దిగడం కూడా తప్పేనా? ఇప్పుడు సేమ్ సనత్ నగర్ తిమ్స్ దగ్గర పోయి ఫోటోలు దిగుతున్నాడు సిగ్గు లేకుండా. దేవుడు సిగ్గు ఎట్లా పెట్టలేదో నాకు అర్థం కాలేదు. ఏంటి ఫోటోలు దిగడానికి ఫోన్ ఉండాలి కానీ మన కాడ సిగ్గెందుకు సార్? వాళ్ళ డిక్షనరీలోనే లేనట్టుంది సిగ్గు అని పదం. ఎవరికొంది చెప్పండి, ఎలా రేపు సిగ్గు? దాన్నే మనం బాంబులు పెట్టి పేల్చినామని మాటలు మాట్లాడారు. మరి దానికి మీరేటంటారు? ఏదైనా మనం బాంబు పెడితే గాల్లోకి లేస్తుంది కదా, పైకి లేస్తుంది కదా. మరి ఇక్కడ ఏమైంది? మళ్ళీ కాళేశ్వరంలో మేడిగడ్డ బ్యారేజ్ భూమిలో పోయింది కదా, బాంబులు పెడితే భూమిలోకి ఎట్లా పోతుంది? బుద్ధి ఉందా? అన్నం తింటుండా, గడ్డి తింటుండా? ఏమో సార్, ఆ బాంబులు పేలడం సినిమాల్లో తప్ప బయట ఎక్కడ చూడలేదు మేము. ఎప్పటికి సార్ మళ్ళీ కలుద్దాం. 3 నెలలు నాకు మంత్రి పదవి ఇవ్వండి, నా తడాక ఏటో చూపిస్తా అని సీఎం రేవంత్ రెడ్డి గారికి సవాల్ ఇచ్చారు హరీష్ రావు గారు. రేవంత్ రెడ్డి ఎవరో కాదు, నా శిష్యుడే అని చెప్పేసి అసలు విషయం బయట పెట్టారు. అబద్ధాలు ఆడడంలో ఏదైనా నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి, అది మా రేవంత్ రెడ్డికే ఇవ్వాలని అసెంబ్లీ పెట్టి ఒకసారి తీర్మానం చేస్తే అది ఫస్ట్ ప్రైజ్ నీకే వస్తుంది ప్రపంచంలో. మీరే అన్ని అబద్ధాలు చెప్తున్నారా అంటున్నారు ఆయన. అబద్ధానికి అంగిలాగు దొరికితే ఎట్లుంటది అంటే రేవంత్ రెడ్డి లెక్క ఉంటుంది. అసలు ఏది నిజమో ఏది అబద్ధమో మాకు తెలియట్లేదండి. నీ ఇంటి పేరు యనుమల రేవంత్ రెడ్డి కాదు, అబద్ధాల రేవంత్ రెడ్డి అని పెట్టుకో, సరిగ్గా సరిపోతుంది నీకు. తాడి సెట్ అంత పొడుగుంటాడని మీ మీద సెటైర్లు కూడా వేశాడు సార్ ఆయన. ఎప్పుడు చూడు దాన్ని తాటి చెట్టు అంత విరిగినామంటాడు. పొట్టి ఉన్నోనికి పొడుగు ఉన్నోని చూస్తే కూడా జలసి పాడవుతుంది సార్.
తలలో గుజ్జు కూడా లేదన్నాడు ఇందాక ఆయన. తలలో గుజ్జు లేనోనికి గుజ్జునోని చూస్తే కొద్దిగా వానికి జలసి ఉంటది. అంతే అంటారా? కానివ్వండి. నిన్న ఆయన ఏం మాట్లాడతాడు? ఎలినో వచ్చే వాననే పడతలేదు, సుక్క నీళ్ళు లేవు, ఈయన ఒత్తు అంటాడు, ఆడ నీళ్ళు ఉన్నాయి అంటాడు. మరి నీళ్ళు లేకపోతే ఏం వత్తమంటారు, ఎలా వత్తమంటారు? నీ మెదడులో కొంత ఎర్రున్నదా లేకపోతే పిచ్చి ఉన్నదో నాకు తెలియదు. అదేంటి సార్ పుష్కర్ అంత మాట అనేసారు? నేను సవాల్ వేస్తున్నా, ఏడు సవాలు చేస్తారు చెయ్యండి. ఒక్క 3 నెలలు నీటిపారుదల శాఖ మంత్రి నాకు అలా ఎలా ఇచ్చేస్తారు సార్? బలేవారు. నాకు జీతం వద్దు, కారు వద్దు, ప్యూన్ వద్దు, ఫ్యాన్ వద్దు. సపోజ్ ఇచ్చారు అనుకోండి, ఏడు చేస్తారు. ఎట్లా నీళ్లు రావో మేము చేసి చూపిస్తాం, నీళ్లు బారిచ్చి చూపిస్తాం. ఎక్కడి నుంచి తెస్తారు నీళ్లు? కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తాం, బరాబ్బర్ ఎల్లంపల్లికి నీళ్లు తెస్తాం. ఒకవేళ నీళ్లు రాకపోతే? ఒకవేళ నీళ్లు లేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా. అంటే ఇటు సీఎం రేవంత్ రెడ్డి గారి కంటే ఎక్కువ తెలుసా మీకు? పాలిటిక్స్ లో ఆయనకి 20 ఏళ్ళ అనుభవం ఉంది తెలుసా? నేను 23 ఏళ్ళు ఎమ్మెల్యే, నీకంటే సీనియర్ను. అవునా? ఎమ్మెల్యేగా సీనియర్ను, మంత్రిగా సీనియర్ను, రాజకీయాల్లో సీనియర్ను. నువ్వు నా శిష్యునివి, నా వెనక తిరిగినోనివి. ఏటి రేవంత్ రెడ్డి మీ శిష్యుడా? మీ వెనకాల తిరిగిన మీ శిష్యుడు ఏకంగా సీఎం అయిపోయారంటే గ్రేటే కదండి. ఎక్కడికి అడావుడికి వెళ్తున్నట్టుంది. చిన్నమ్మా, ఓ చిన్నమ్మా, కరెక్ట్ టైంకి వస్తాడు. ఏదో కంపులు అంటుకుపోయినట్టు గబ వెళ్ళిపోతున్నావు. ఎక్కడికి? ఎవరన్నా బయటికి పోతున్నప్పుడు యాడికి అని అడగొద్దని తెలియదా నీకు? ఇందాకే ఇంట్లో నుంచి కాలు బయట పెడతాంటే పిల్లి ఎదురైనది. ఇప్పుడు నువ్వు పలకరించావు, ఇక నా పని అయినట్టే ఇయ్యాల. అబ్బో, అంత ముఖ్యమైన పని ఏంది చిన్నమ్మా? నీతో మాట్లాడుతూ కూర్చుంటే టైం అయిపోతుంది, చంద్రన్న వెళ్ళిపోతాడు. ఆగాగు, నీ చేతిలో ఆ పేపర్లేటి? ఏం లేదన్నా, మా ఊరికి చంద్రన్న వచ్చినాడంట. ఆయప్పకు యుద్ధం ఈ దరఖాస్తు ఇచ్చామని పోతాండా. దరఖాస్తా? ఏటా దరఖాస్తు? 18 ఏళ్ళు నిండిన ఆడోళ్లకు నెల 1500 ఇస్తామన్నారు కదా, అదో దానికోసమే అప్లికేషన్ పెడదామని పోతాండా. ఎల్లు. అదిగో అక్కడ సారు సీరియస్ గా స్పీచ్ ఇస్తున్నాడు, నువ్వు వెళ్ళి మధ్యలో డిస్టర్బ్ మాత్రం చేయకు. ప్రతి ఒక్కరి సమస్య ఇంట నేను మీ దగ్గరకు వచ్చి సమస్య పరిష్కారం చేసి. నమస్తే సార్. సార్ అప్పుడు మీరు నన్నేనా? నిన్ను కాదు చిన్నమ్మా. అమ్మాయి నా పక్కన అమ్మాయి అంటాడు, నన్నేనా ఏందిన్నా? నువ్వు అమ్మాయివా? నిన్ను కాదమ్మా, గమ్మునుండు. కొత్తగా నేర్చుకున్నారు ఈ డ్రామాలో. మీరు ఎవరైనా సరే ఇవ్వాలంటే పక్క నుండి నేను తీసుకుంటాను, మర్యాదగా మాట్లాడతాను. అంతేగాని మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తే మాత్రం మంచిది కాదు. నో, అప్లికేషన్ తీసుకుంటాడంట. పక్కకు రామ్మా, నువ్వు పక్కకు రాను, చెప్పింది తినాలి. బాబు గారు కోప్పడుతుంది, నిన్ను కాదు చిన్నమ్మా. అక్కడెవరో మీటింగ్ మధ్యలో లేచి ఏదో అడిగిందని ఆవిడ మీద సీరియస్ అవుతున్నాడు. మధ్యలో నువ్వెందుకు దూరుతా? నన్ను కాదా, నన్నేమో అని అనుకున్నా అన్నా. మరి ఇప్పుడు ఏంటి చేస్తావు? ఆ అప్లికేషన్ ఎవరికిస్తావు? ఏం చేస్తామన్నా, సార్ మూడు బాగున్నప్పుడు మళ్ళీ ఎన్నడారా పోయి అడుగుతా. అయ్యో పాపం, ఈ ఏళ్ళేసి ఎవరి మొహం చూసావో ఏటో. అస్సలు దీనంతటికి కారణం నువ్వే. నానా నానేటి చేశాను? బయటకు పోయేటప్పుడు యాడికి అని అడిగితే పోయిన పని కాదు అని అన్నానా లేదా నీతో? అన్నావు. అప్పటికే నల్లపిల్లి ఎదురొచ్చింది, దాని తర్వాత నువ్వు ఎదురొచ్చినావు. ఏమైతుందో ఏమో అని డౌట్ పడ్డానా లేదా? అయితే మరి అందుకే నా పని కాలే. నువ్వు ఆ నల్లపిల్లి కలిసి కుట్ర చేసినారు నా మీద. ఓరి నాయనో, ఇది మరీ బాగుంది. ఊరు మంగళం మీద పడ్డట్టు బాబు గారు ఆవిడెవరినో కోప్పడితే అది నన్నే అనుకొని నువ్వు ఫీల్ అయిపోయి నా మీద అలిగితే ఎలా వస్తున్నమ్మా? ఇంకో పారి యాడికన్నా పోయేటప్పుడు చిన్నమ్మ పొన్నమ్మ అని పిలువు, అప్పుడు చెప్తా నీ పని. ఎక్కడ కూడా రా బాబు. హరీష్ రావు మా పార్టీలో చేరితే మంత్రి పదవి గ్యారంటీ అని హామీ ఇచ్చారు జగ్గారెడ్డి గారు. అవసరమైతే సీఎం దగ్గర హరీష్ రావు కోసం పైరవి చేసి ఆయనకు కావలసిన మంత్రి పదవి తాను ఇప్పిస్తానని అన్నారు. ఇంకేటి చెప్తారు ఇందాం. నమస్కారం సార్, హరీష్ రావు గారు డిమాండ్ చూసారా? 3 నెలల పాటు
నీటిపారుదల శాఖ మంత్రి పదవి తనకిస్తే నీళ్లు పారిచ్చేస్తారంట. పిల్లల పరిష్కారం ఇదేమన్నా కోటీలు ఆడుకుంటురా ఇదంతా హరీష్ రావు? ఓ 3 నెలలు ఇచ్చి చూడొచ్చు కదా సార్. అసలు ఎందుకు పదే 3 నెలలు నాకు రాసి అంటున్నావు? రాసివ్వండి సార్, పోయేది ఎటుంది. ఎట్లా రాసియాలి? మీరే ఏదన్నా కూర్చుంది ఉపాయం ఆలోచించండి. నువ్వేమైనా కాంగ్రెస్ పార్టీ ఆపోని? ఏరా పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవి రాసివ్వడం కుదరదంటారా? మాకు కూడా కొంత ఉండాలి కదా రాసియాలంటే. అది కూడా కరెక్టే అనుకోండి, ఇంకో దారి ఏమీ లేదా సార్? ఇప్పుడు నువ్వు ఉన్నదేమో బీఆర్ఎస్ లా. అవును. మరి చెప్పు, మరి నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వస్తావా? మరి ఏటి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతావా? అది ఎలా కుదురుతుంది సార్? ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కదా. బీఆర్ఎస్ నుండి నా రాసి అంటే మా దగ్గర మెంబర్షిప్ తీసుకో, రాసిస్తే ఏదైనా ఉంటే రాసిద్దాం. ఆయన అడిగింది ఎంతండి? కేవలం 3 నెలలు కాలం. ఏడు దానికోసం ఇన్ని కండిషన్లా? పదే నాకు 3 నెలలు రాసియండి, 3 నెలలు రాసియండి, ఎట్లా రాసిస్తావు? పోనీ ఓ పని చేయండి సార్, ఓ 2 నెలలు ఇవ్వండి. ఇక మరీ తొందర ఉన్నది, నాకు సుధరాయిస్తలేదు, నాకు ఓపిక లేదు అని అంటే చెప్పు. మరి కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ తీసుకో, మా పిసిసి ప్రెసిడెంట్ గారితో మాట్లాడతా. సార్ నిజంగానే అంటున్నారా? 3 నెలలు ఎవడన్నా అబ్బాయి చెప్తాడు పోయి, అది అట్లా ఇట్లయితే నాకు అర్థమే కాలేదు అది. మరి ఇవ్వనా ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా ఎందుకు సార్? ఇంకా మీరు నిజంగానే హరీష్ రావు గారికి మంత్రి పదవి ఇస్తారేమో అనుకున్నాను. భలేవారండి బాబు. దొందే అని అంటున్నారు బీజేపీ ఎంపీ అరవింద్ గారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 కలిసి డ్రామాలు ఆడుతున్నాయని ఓ పైరైపోయారు. సార్ అరవింద్ గారు ఏంటండి విశేషాలు? మన ఓట్లు పోకుండా మనం జాగ్రత్త పడాలా. చాలా మంది టెన్షన్ పడిపోతున్నారండి. డోంట్ వరీ అబౌట్ తసమదీయులు, అసమదీయుల ఓటు పోకుండా చూసుకోండి. ఏంటది? అసమదీయులు తసమదీయులు. బాగుంది డైలాగ్. చెంచులక్ష్మి సినిమా అది ఎందరు చూసారు? బ్లాక్ అండ్ వైట్ సినిమా. చెంచులక్ష్మి కాదు సార్, మాయా బజార్ సినిమాలో ఆ డైలాగ్. వాడేమో కాళేశ్వరం కూలిపోయేటట్టు కట్టిండు వాడు. ఇప్పుడు అంటాడు నాకు 3 నెలలు సమయం ఇస్తే నేను నింపి చూపిస్తా అంటాడు. మరి వీళ్ళు ఏమంటారు? నువ్వు చెప్పినట్టు నేను నీళ్ళు నింపితే అది కూలిపోతే ఎట్లా అని ఈయన పంచాయతీ. మరి దానికి మీరేటంటారు? వాడు దొంగ, ఈడు గజ దొంగ. ఏంటి సార్ మీరు? భూమికి 4 అడుగులు లేవు. ఆయన ఎంత ఉంటే మీకు ఎందుకండి? ఆయన ఏమో 8 అడుగులు ఉంటాడు, టెలిఫోన్ పోల్ లెక్క హరీష్. ఆయన ఎంత పొడుగున్నాడు, ఈయన ఎంత లాగున్నాడు, ఈ లెక్కలన్నీ ఎవరికి కావాలి సార్ ఇయ్యాలి రేపు? వీళ్ళిద్దరు కలిసి ఆడుతుంటారు రామాయి. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమీ లేదంట. చక్క బొక్కలేస్తే అయిపో రాగానే. వాడు వీడు బొక్కలు వేయండి. ఏంటి సార్ ఈ మాటలు? ఎక్కడేం జరిగినా పసిగట్టి క్షణాల్లో అక్కడ వాలిపోయి రిపోర్టింగ్ చేసే మా బ్రేకింగ్ న్యూస్ బాద్షా తిరకాసు ఇప్పుడు ఎక్కడున్నాడో, అతని దగ్గర ఏం న్యూస్ ఉందో చూద్దాం. ఏమండి ఆ తిరకాసు లైవ్లోకి తీసుకురండి. ప్రకాశం ఏం చెప్తున్నావు? నాకు ఒక్క ముక్కన పట్టడం లేదు, సౌండ్ రావట్లేదు, మైక్ సరిగ్గా ఉందో లేదో ఓ పాలు చెక్ చేసుకో. మైక్ బాగానే ఉంది జోగన్న. ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పు. అబ్బా, మళ్ళీ ఏమైంది ప్రకాశు? ఓసారి వైర్లు అయ్యి సరిగ్గా ఉన్నా లేదు చెక్ చేసుకో. మైకు నా గొంతు అన్ని బాగానే ఉన్నాయి జోగన్న. బాగానే ఉంటే మరి ఎందుకయ్యా అలా సైకిల్ చేస్తున్నావు? ఇక్కడ ఉండే ఒక లోకల్ లీడరు ఎవరిదో స్థలం కబ్జా చేశాడని తెలిసింది, దాని మీదే రిపోర్టింగ్ చేయడానికి వచ్చా. అయితే మరి చెప్పు. తిరకాసు తమాషాగా ఉందా? ఇందాక నుంచి వస్తున్నాను, పిచ్చి సైకిల్ చేస్తున్నావు తప్ప నీ నోట్లో నుండి ఒక్క ముక్క కూడా బయటికి రావట్లేదు. నేను చేసే సైకిల్ని నువ్వే డీకోడ్ చేసుకో. గట్టిగా మాట్లాడితే కొంపలు అంటుకుపోతాయను. అదేంటి తిరకాసు? రిపోర్టర్ అన్నాక అన్యాయాల్ని ఎత్తు చూపాలి, అక్రమాలు జరుగుతుంటే నిలదీయాలి కదా. ఓయమ్మ, అట్లా నిలదీస్తే ఇంకేమైనా ఉందా? ఏంటవుతుంది? ఏమో, ఎవరొచ్చి జీపులో ఎక్కించుకొని తీసుకెళ్తారో ఎవరికి తెలుస్తుంది? వారిని దొంపదేగా అట్రా భయపెడితే ఈ అట్టా తిరకాసు. జోగన్ను, అక్కడ ఎవరో నన్నే చూస్తున్నాడనా అను, నా వైపే వస్తున్నాడనా. అర్రే ఎటుపోయాడు? తిరకాసు గబుక్కుని మాయపడి. జోగన్న ఇక్కడ ఇటు చూడు. అక్కడేం చేస్తున్నావు? అక్కడ వేసుకోపోయి ఇక్కడికి వచ్చానా. ఎందుకు? ఏమి లేదు జోగన్న, అక్కడ ఒక అతను చాలా సేపటి నుంచి నా వైపే చూస్తా ఉన్నాడనా.
నన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడేమోనని భయమేసా ఇలా ఎత్తుకొచ్చేసానన్నా. నిన్నెవరు తీసుకెళ్తారు, ఎక్కడికి తీసుకెళ్తారు, ఏటయ్యా ఇది? నీకేం జోగన్నా, నువ్వేమో ఆఫీసులో ఏసీలో హాయిగా కూర్చొని వార్తలు చదువుతా ఉంటావు. ఏమన్నా అయితే బుక్ అయ్యేది నేను కదా. ఏడా తీసుకెళ్ళి కానీ లోపల వేసారనుకో, ఆ చైనా దోమలు, ఆ తైవాన్ ఈగలు, ఆఫ్రికా నల్లులు కుట్టి చంపేస్తాయనా. నీకంత సీన్ లేదు తిరకాసు, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. నీకు తెలియదనా, వాళ్ళకి కానీ కోపం వచ్చిందంటే తీసుకెళ్లి జైల్లో వేసి ఉరిసి చేసి వేసేస్తారా? అలా ఏం జరగదులేవయ్యా, భయపడుకో. జగన్నా ఏంటి? నాకు ఒక డౌట్. ఇప్పుడు ఉరిసి చేసిన తర్వాత జీవిత ఖైదు వేస్తారా, లేకపోతే జీవిత ఖైదు వేసిన తర్వాత ఉరిసి చేస్తారా? అబ్బే, ఉరి శిక్ష వేసిన వెంటనే ఇంటికి పంపించేస్తా. జగన్నా నువ్వు ఎప్పుడన్నా జైలుకి పోయా? ఏ నువ్వు వెళ్తావా? వెళ్తానంటే చెప్పు, వెంటనే పంపించే ఏర్పాట్లు చేస్తాను. జోగను అక్కడ ఒక జీప్ వచ్చి ఆగింది. జోగన్నా రానివయ్యా, రోడ్లో జీప్ వస్తే నువ్వెందుకు భయపడుతున్నావు? మొన్న నేను ఒక రాజకీయ నాయకుడు అవినీతి చేస్తున్నాడు అని రిపోర్టింగ్ చేశాను కదా, ఆయన ఏమైనా నా మీద కేసు పెట్టి ఉంటాడా? అందుకే వీళ్ళు ఏమన్నా నన్ను ఎత్తుకోపోవడానికి వస్తున్నారా అనా? ఇప్పుడు పట్టుకొని పోయారు అనుకో, తిహార్ జైలుకి తీసుకోపోతారా, అండమాన్ జైలుకి తీసుకోపోతారా? అసలు ఏ జైలు అయితే బెటర్ అన్నా? నీకు నువ్వు మరీ అతిగా ఊహించేసుకుంటున్నావు తిరకసనియా. ఆ జీప్లోంచా దిగే వాళ్ళంతా ఇట్నే వస్తున్నారనా అనో. వాళ్ళు పోయినాక నేను మళ్ళా లైవ్లోకి వస్తా. ఇప్పటికైతే జంపు. మా తిరకాసు బాగా జరుచుకున్నట్టున్నాడు. ఏంటి చేస్తాం, అలాగుంది పరిస్థితి. చూసారా, ఈ రచ్చ రంబోలా ఒక్క రోజుతో ఆగేది కాదు, అంతులేని కథలాగా అలా 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 సాగుతూనే ఉంటుంది. ఈ రచ్చబండ కహానీలు ఇక్కడితో ఆపేసి మళ్ళీ వచ్చే వారం ఇదే టైం కలుసుకుందాం. మరి ఇంకా నా నిల్లు వస్తాను. బాయ్ బాయ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.